నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ వేణుస్వామి ఆస్ట్రాలజీ ఇంకో మాట చెప్పారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అవుతున్నారు, ఖచ్చితంగా ఈసారి గెలవరు అని ఒక మాట అన్నారు. ఆయనతో నాకు ఎలాంటి పంచాయతీ లేదు, జస్ట్ ఆయన జాతకం ప్రకారం చెప్తున్నా అన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మనుషుల్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు ఈయన ముక్కుసూటిగా మాట్లాడతారు, నాకు ఆయన మీద అభిప్రాయం లేదు, లేదంటే ఇంకేదో చెప్పొచ్చు. కానీ ఆయన మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళు, ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, ఆయన ఫాలోవర్సు కోట్లాది మంది డిసప్పాయింట్ అవుతారుగా, తిట్టుకుంటారుగా. అలాంటి సందర్భంలో ఇలాంటి ఇది అవసరమా? పైగా నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి ఆస్ట్రాలజర్. అంటే వయసులో నాకన్నా జస్ట్ ఒక 3-4 ఏళ్ళే పెద్ద ఉంటారేమో. బట్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఉన్న పర్సన్, ఎక్స్ట్రాడినరీ. ఆయన సింపుల్గా ఆచార్య అని పిలుస్తుంటారు. అందుకే నువ్వు అనేంత చనువున్నా కూడా ఎప్పుడు అలా అన్నం ఆచార్య మీరేనే మాట్లాడతారు. అంటే అంత ఎందుకంటే ఆయనలో ఉన్న విద్వత్తుకి నేను ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా తక్కువే. అంత మంచి ఇంటలెక్చువల్ పర్సన్. ఆయన చెప్పేది ఏంటంటే, ఏ జ్యోతిష్యులైనా ఎవరైనా సరే మంచి చెప్పండి, చెడును మాత్రం నోటితో అనొద్దు, బయటికి చెప్పొద్దు. ఇంట్యూషన్ పవర్ అంటారు, అది వాక్ శుద్ధి. చెడు ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా నాకు కొన్ని సందేహాలు వచ్చినాయంటే చేయండి ప్రయత్నించండి అంటారే తప్ప, ఆయన తెలుసు ఇది అవుద్దా అవదని ఆయనకు తెలిసిపోద్ది. నేను అడిగిన మరుక్షణము నేను అడిగే టైం బట్టి ఆయన మరి మీరు చెప్తున్నారు కదా చాలా మేధావని, దాన్ని బట్టి ఆయనకు అర్థమైపోద్ది. కానీ ఎప్పుడు ఆయన డిస్కరేజ్ చేసేలా మాట ఎంత క్లోజ్ కూడా నాకు చెప్పవచ్చు కదా, వద్దులేండి ఇంకో ట్రై చేయండి అలా కూడా చెప్పాడు ఆయన. ట్రై చేయండి, అమ్మవారిని తలుచుకోండి, అమ్మవారిని దండం పెట్టుకొని చేయండి అండి. అది కదా ఎంత ఫెమిలియర్ అయిన తర్వాత కూడా ఇట్లా పోనీ నేనేం మాట్లాడలేదు, ఎవరో ఒక సాధారణ జర్నలిస్ట్ అడిగితేనే చెప్పానని కూడా చెప్పచ్చు. జర్నలిస్ట్ అడిగిన ఎందుకు చెప్పాలి? చూద్దామండి, అయిపోయింది కదా. మేధావి ఇంకా ఎలాంటి ఈ మేధావితనం మిగతా వాటికి పెడితే బెటర్ కదా. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు లేదా డిమాండేషన్ అవుతుందని కానీ, లేదంటే ఇంకేమైనా మంచి మంచి చెడు జరగాలనుకున్నప్పుడు, ప్రకృతి సంబంధించిన ఏమైనా వచ్చినప్పుడు వాటికి చూచాయిగా హింట్ ఇస్తే జాగ్రత్త పడతారు కదా. అది ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఇంతకుముందు ఆయనే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఎలాగో ఆయన చేతికి పలానా ఉంగరం ఉంది చూసారా, ఆయన అందుకే దాని విరుగుడికి సంబంధించి పెట్టుకున్నారు అది ఇది. అది మరి అది చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఇలా అయ్యే ఛాన్స్ అని ఎలా చెప్తారు? ఇదే జ్యోతిష్యంలో ప్రతిదానికి కూడా ఒక రెమెడీ ఉంటుంది, సవరణ. అంటే దీనికి కూడా ఆయన మా బావ కూడా ఇట్లాంటి బాగా నమ్ముతాడు, మా కజిన్. ఆయన కూడా ఒకసారి ఇలాగే చెప్పాడు. నాకు మా ఫ్రెండ్ పరిచయం అవ్వకముందు నేను అడిగాను, జ్యోతిష్యం ఎంతవరకు నమ్మచ్చు, ఇవాళ రేపు కష్టే ఫలి అన్నాము, మనం దీని గురించి మాట్లాడుకున్నామంటే, అట్లా కాదురా, నువ్వు ఒక వేలో వెళ్తున్నప్పుడు నీకు చిన్న ప్రమాదం ఉంది, కొంచెం ఉందన్నారు. ఒక మోస్తరుగా చెప్పే జ్యోతిష్యుడైతే నువ్వు వెళ్ళే దారిలో ప్రమాదం ఉందని చెప్తాడు. ఇంకొంచెం నాలెడ్జ్ ఉన్నోడైతే నువ్వు వెళ్ళే దారిలో నీకు కుక్కతో కుక్క కరిచేస్తుంది, లేదా కుక్కతో నీకు అపాయం ఎదురవుతుందని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఏమవుద్ది, ఈ వేలోకి వెళ్తే కుక్క ఉంటుందేమో అని చెప్పి నేను ముందుగానే మేల్కొని కర్ర తీసుకుని వెళ్తాను. ఈ కర్ర అనేది రెమెడీ అంట. అయితే జాతకం చెప్పిన ప్రతి ఒక్కరికి రెమెడీ తెలుస్తుందని లేదు. కొద్ది మందికే జాతకాలు చాలా మంది చెప్పచ్చు, కానీ రెమెడీ కొద్ది మందికే తెలుస్తుందంట. అంటే ఎగ్జాక్ట్ రెమెడీ చెప్పగలగాలి. అంటే అక్కడ ప్రమాదం ఉంది అని తెలుస్తుంది తప్ప, ప్రమాదాన్ని రికవరీకి ఏంటి, ఒక కుక్క ద్వారా వస్తుంది కూడా కర్ర తీసుకెళ్ళాలి, కర్రతో దాన్ని తరము ఇచ్చు కదా, మరి కత్తి తీసుకొని దాన్ని నరికేలేంగా, అంతే కదా. సో అట్లాంటి ఎగ్జాక్ట్ రెమెడీ ఏంటి అక్కడ, కర్ర. అది తెలియాలంట, అంతే కదా. సో అట్లాంటప్పుడు ఇవి తెలిసినప్పుడు అవి కూడా తెలిసి చెప్పొచ్చు కదా. ఆయన అభ్యర్థిస్తున్నాడు కదా, వేడుకుంటున్నాడు కదా. ఆయన ఇలాగా అన్నాడు కదా, నన్ను గెలిపించండి, వేడుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను అన్నాడు కదా పవన్ కళ్యాణ్. పోనీ అదేనా చూసి మీరేది చెప్పండి వెళ్ళి. ఇప్పుడు పోనీ పార్టీ అంతా పక్కన పెడితే ఆయన వేడుకుంటున్నాడు కదా, ఆయన ఒకసారి అవ్వాలనుకుంటున్నాడు కదా. మరి అలా అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముందంతా 12 ఏళ్ళ తర్వాత కదా, ఇంచుమించు 7-8 ఏళ్ళ తర్వాత సీఎం అయ్యాడు ఆయన. మీలో మరి స్ట్రగుల్ అయ్యాడుగా, నాకు జాతకంలో పడలేదు అందుకే నేను జైలుకి వెళ్ళాను అనుకుని రిలాక్స్ అయిపోలేదుగా. మరి ఆయనకి మాత్రం చెప్పేవాళ్ళు ఉండరా?
అక్కడ ఆయన చెప్పేవాళ్ళు ఏం చెప్పుంటారు, లేదు సార్ మీ జాతకంలో మంచిగా ఉంది, మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు, మీరు ట్రై చేయండి, వదలకండి అని చెప్పారేమో ఎవరైనా. ఇది మా మిత్రుడు కూడా మొన్న అది చెప్పాను కదా మా ఫ్రెండ్ అని, తను మొన్న ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ కూడా పెట్టాడు. అంటే సంకల్పం మంచిదైతే ప్రకృతి భగవంతుడు కూడా అనుగ్రహిస్తారు. సంకల్పం మంచి చేయాలి, మంచి దీనికోసం చేస్తామనే సంకల్పంతో. దానికి ఒక చిన్న పెట్టకథ కూడా చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు అదంతా మళ్ళీ మనం ట్రాక్ అవుట్ వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లాగా వాక్శుద్ధి నిజంగా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు చెడుని ఎప్పుడు బయటికి చెప్పకూడదు. ఈవెన్ మా తాతగారు కూడా మా ఫ్యామిలీస్లో మా నాన్నగారికో సంథింగ్ ఎవరికో జాతకం రాయించినప్పుడు అప్పుడు చాలా విద్వత్తో చెప్పేవారు కదా, సంవత్సరాలతో సహా రాసి ఇచ్చేసేవారట. ఈ టైంలో వీడికి గండం, ఈ టైంలో వీడికి పెళ్ళి, ఈ టైంలో వీడికి పిల్లలు, ఇవన్నీ అట్లా రాయించినప్పుడు ఏదో చెడు ఒకటి ఇబ్బంది పరిస్థితి వెంటనే మా తాతయ్య గారు అది తీసుకొని వచ్చేసి పడేశారంట. ఇంకా అప్పటి నుంచి చెప్పేశారంట, ఇంకా మన ఇంట్లో ఎవరు ఇట్లా రాసుకోవద్దు, రాయించుకోవద్దు. అంటే మంచి అయితే పర్వాలేదు, చెడు అయితే భయపడతారు కదా, అమ్మో ఏంటో అని. కాబట్టి ఒకవేళ నిజంగా కాసేపు ఆయన చెప్పింది, ఆయన శాస్త్రం తెలిసిన వ్యక్తిగా వేణుస్వామి గారు వాస్తవమే అయి ఉండొచ్చు, లేదా ఆయనకి ఆ నమ్మకమే ఉండుండొచ్చు. కానీ అలా చెప్పకూడదు కదా, ఎంతమంది డిసప్పాయింట్ అవుతారు కదా, అంతే కదా. మరి ఇదే మాట రేపొద్దున్న ఇంకెవరికైనా చెప్పమనండి, ఇండియా వరల్డ్ కప్కి వెళ్తున్నాయా, కప్పు రాదు అని చెప్పి పబ్లిక్ అడ్మనండి, 100 మంది వచ్చి కేసులు అయితే ఒక తర్వాత అయిపోతుంది. సెంట్రల్ లెవెల్లో ఇమేజ్ ఉన్న పర్సన్ కదా. అప్పుడు అంతెందుకండి, ఆయన ఎవరు బాబు గోగినేని గారు ఉన్నారు, ఆయన క్లియర్గా చెప్పాడు కదా, నా మీద ఎవరు జాతకం రిలీజ్ చేసినా, నా గురించి ఎవరు చెప్పినా నేను వాళ్ళ మీద కేసు వేస్తానని చెప్పాడు. మరి ఆయన మీద చెప్పానండి, అవునా కదా? ఎందుకు మరి చెప్పరు? ఈయన ఎవ్వరిని ఏం అనట్లేదు కదా, ఏం మాట్లాడదు అంటే నేను ఎంతసేపు ఎవరేమనకపోయినా వాళ్ళ మీదే మరి కొంచెం దాడి చేయడం కరెక్ట్ కాదు. మరి అలాగైతే వేణుస్వామి గారు తెలంగాణ సీఎం 3వ సారి కూడా కేసీఆర్ గారు అవుతారని చెప్పారు. అది మొన్న ఆయనకి అడిగితే ఇంకో ఇంటర్వ్యూ చూశాను, నేను ఇప్పుడు చెప్పాను తీసి చూపించండి అన్నాడు. వెంటనే నెట్జన్స్ ఉంటారు కదా, తక్కువలు కాదు కదా వాళ్ళు సోషల్ మీడియాలో, అప్పుడు చెప్పింది పెట్టారు, పక్కనే ఇప్పుడు చెప్పింది పెట్టారు. మరి అప్పుడు చెప్పింది ఆయన కాదా? చెప్పండి ఏది కరెక్ట్? కాకపోతే అదే చెప్తున్నాను కదా, శాస్త్రం కూడా ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది, ఆ రెమెడీ ఫాలో అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆపద కుక్కవాటి వల్ల వాడు ఎక్కువ బీభత్సంగా కరిచేయడం వల్ల వాడు తేరుకోలేక చచ్చిపోవచ్చు, లేదంటే వాడికి ర్యాబిస్ వ్యాధి వచ్చి ఇంకేదైనా జరగచ్చు. కర్ర పట్టుకొని వెళ్ళడం వల్ల ఏమైంది, చిన్న గంటుతో ఏదో పోయి ఉండొచ్చు, మీద పడినా కూడా చిన్న గంటుతో పోతే ఇంజెక్షన్ చేసుకుంటాడు, ఇంకేదో చేసుకుంటాడు, మొత్తానికి రికవర్ అయ్యాడుగా. మరి ఉంటుంది అలా కూడా చెప్పొచ్చు కదా. ఆయన అర్థిస్తున్నాడు కదా. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేదు కదా అని కదా తాపత్రయపడుతున్నాడు. మరి అదెందుకు ఆలోచించరు? అక్కడ ఎందుకు అంత సిన్సియారిటీ, అంతకెందుకు సీరియస్నెస్ ఎందుకు అసలు? అది అంటే మంచికి వాడాలండి ఏదైనా, చెడుకు వాడకూడదు. అందుకే చాలా సినిమాలు కూడా మీరు చూపిస్తే మాంత్రికులకి అమ్మవారు అన్ని వరకు ఇస్తుంది, కానీ అసలైంది నేను మరణాన్ని జయించాలి అలాంటివి ఇస్తే ఇవ్వదు. అంటే వాడు చెడుకు వాడుతాడని. మంచి వరకే. పురాణాల్లో కూడా చూసుకోండి, ఏ రాక్షసుడు వరం ఇచ్చినా భగవంతుడు, పరమశివుడు కానీ శ్రీమన్నారాయణ కానీ చిన్న మెలికి పెట్టే ఇస్తారు, లేకపోతే విజృంభణ. అలాగే ఇక్కడ కూడా అందుకే విద్వత్తు ఇది అనేది అందరికి అన్ని రకాలుగా ఇవ్వడు, కొంత చిన్న చెక్ పెట్టే ఇస్తాడు, లేదంటే వాడికి ప్రతిదీ చెప్పేస్తాడు, ప్రతిదీ ఇది చేసుకుంటాడు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.